ముందుగా అందరికీ ఈస్టర్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క పునరుద్ధాన దినమున అందరికీ కూడా ప్రభువు నామములో శుభాభివందనములు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాక. చూద్దాము, మనం ఎక్కడికి వచ్చి ఉన్నాం? ఈ దినమున మనం ఎక్కడున్నాం, ఎక్కడికి వచ్చి ఉన్నాం చూడండి. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 24 మనం చదువుకుందాం. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మనము వచ్చి ఉన్నాం. హేబేలు కంటే శ్రేష్టమైన రక్తము పలుకులకు వద్దకు మనం వచ్చున్నాం. అంటే క్రీస్తు యేసు యొక్క రక్తము పలికిన పలుకులు వినడానికి మనమందరం కూడా ఈ యొక్క సంగమునకు వచ్చి ఉన్నాం. దీనిని మనము ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాల్సిన విషయం. మనం వింటున్న మాటలు క్రీస్తు యొక్క రక్తము పలికిన మాటలే తప్ప వేరొకటి కాదు. అందుకే ఈ ఈస్టర్ దినమున మనము ఆయన యొక్క మందిరమునకు వచ్చి ఆయన యొక్క వర్తమానమును పరుచుకోవడానికి మరి అందరం కూడా ఆ వర్తమానమునకు మరి తలయొగ్గి జీవించడానికి మనమందరం కూడా ఈ యొక్క మందిరానికి వచ్చాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినమున మనకంటే ముందుగానే మన మందిరములో ఉన్నాడు అనే దానికి మత్తయి సువార్తలో మరి 28వ అధ్యాయము 1 నుండి 10 వరకు మనం చూడగలం. మరి అంతేకాదు, ఈ దినమున దేవుడు 3వ దినమున తిరిగి లేస్తానన్నప్పుడు ఆయన పెందలకడే లేచాడు, మనకంటే ముందుగానే లేచాడు, మనకంటే ముందుగానే మన మందిరంలోకి వచ్చున్నాడు, ఆయన శిష్యుల దగ్గరకు వచ్చాడు, శిష్యులకు కనిపిస్తూ ఉన్నాడు. ఇన్ని రకాలుగా మనం దాన్ని చూస్తున్నాం. ఆ వాక్యమును స్పష్టంగా మనం చదువుకుంటూ ఉన్నాం. మనమందరం కూడా మరి 28వ అధ్యాయంలో 1 నుండి 10 వరకు అందరూ మరలా చదువుకోండి మీరు. మరి చూడండి, ఈ దినమున ప్రభువులు వారు లేచారు, తిరిగి లేచారు. మరణమును గెలిచి లేచిన ప్రభువైన యేసుక్రీస్తు వారు, మరి మరణమును గెలిచి తిరిగి లేచిన యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఎక్కడున్నాడు? మీకును మనకును అందరికీ తెలుసు, మన మధ్యలో ఉన్నాడు. చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుండి ఒక్కసారి 19 వరకు మనం చదువుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులునగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములో వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటినన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడు. ఇదిగో యుగ సమాప్తి వరకు కూడా సదాకాలము మనతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. చూడండి, ప్రభువులు వారు అక్కడ నుండి సమాధి దగ్గర నుండి శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన చెప్తున్నాడు, ఇదిగో నేను తిరిగి లేచి ఉన్నాను. మీరు సర్వలోకమునకు వెళ్ళి నా యొక్క సువార్తను ప్రకటించి మరి విన్న ప్రతి ఒక్కరిని కూడా విశ్వాసం ఉంచి నమ్మకం ఉంచిన ప్రతి ఒక్కరిని కూడా మీరు నాకు శిష్యులునుగా చేయుడి అన్నాడు. అంతేకాకుండా మరి మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇచ్చుచు నన్ను వెంబడించుటకు శిష్యులుగా వారిని చేయండి. మనం చేస్తున్నామా? ఆలోచించాలి. సర్వసార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి విశ్వాసాలందరితో మాట్లాడుతున్నటువంటి ప్రభువు, ఈ ప్రభువుల వారు మాట్లాడుతున్నటువంటి మాటను ఎంతవరకు మనము మరి ఆచరణలో పెట్టగలుగుతున్నాం? ఎంతవరకు మనము ఆ క్రియలను ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉన్నాం? ప్రభు యొక్క క్రియలకు మనం లోబడి ఉన్నాం? ప్రభు యొక్క మాటలకు, వాక్యమునకు మనం లోబడి ఉన్నామో ఒక్కసారి మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అంతేకాదు ఈ యుగ సమాప్తి వరకు కూడా ప్రభు మనతోనే ఉన్నాను అంటున్నాడు. మనతోనే ఉన్నాడంటే మనలో ఉన్నటువంటి ఆత్మ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిది అనేది తప్పక ప్రతి ఒక్కరూ గుర్తించాల్సిన విషయం. మరి ఇక్కడున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తను ఏ రీతిగా మనతో ఈ దినమున మాట్లాడుతున్నాడో ప్రతి ఒక్కరు కూడా నమ్మగలిగే వ్యక్తులుగా మనం వాళ్ళని చేయగలగాలి. వాక్యమునకు లోబడిన వారు, దేవుణ్ణి విశ్వసించిన వారు మాత్రమే మరి ప్రభువులో బాప్తిసం పొందగలరు. అయితే మందిరంలో ఎవరెవరు ఉన్నారు చూడండి. విశ్వాసులతో పాటుగా అవిశ్వాసులు ఉన్నారు, ఆదివారపు క్రైస్తవులు ఉన్నారు, మరి నామకే వాస్తు క్రైస్తవులు అని కూడా అంటారు వీళ్ళు. ఇలాంటి వారందరూ కూడా మరి వేషధారులు కూడా ఉన్నారు. మరి మనము ఏ లిస్టులో ఉన్నామో మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా కూడా మనము దేవునికి లోబడలేకపోతున్నాం. తిరిగి వచ్చి ఆయన తన శిష్యులతో కనబడి సర్వలోకమునకు వెళ్ళి సువార్త ప్రకటించుడి, నమ్మిన వారికి బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. మరి నమ్మగలిగిన జనాలు ఎంతమంది? నమ్ముతున్నటువంటి జనములు ఎంతమంది? చూడండి. ఇంకొక విషయంలో మనం మాట్లాడుకోవాలంటే సిజి అంటే క్రిస్టమస్కి మందిరంలో కనబడతాం, గుడ్ ఫ్రైడే కనబడతాం, మరి ఇంకా ఈస్టర్ కనబడతాం. ఇక మళ్ళీ కనబడం. ఈ 3 రోజులు మాత్రమే కనబడతావు. ఈ 3 రోజులు తప్ప ప్రభు వాళ్ళకు గుర్తురాడు. మరి ఇలాంటి వాళ్ళని మనం ఏమనాలి? ఒక్కసారి ఆలోచించండి. మరి సిజిఈ అంటారు వీళ్ళని. క్రిస్టమస్, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వీటికి మాత్రమే ఆ మందిరాల్లోకి వచ్చి కనిపిస్తారు, మళ్ళీ కనిపించరు. వీళ్ళు విశ్వాసులు కూడా ఉన్నారండి. ఒకసారి గుర్తించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. వీళ్ళ విశ్వాసులు కూడా ఉన్నారు. ఎందుకంటే నమ్మి రక్షణ భాగ్యం పొందినటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. మేము విశ్వసించాము, రక్షణను పొందాము అన్నటువంటి వారు కూడా లేకపోలేదు. వారు కూడా ఎప్పుడు వస్తారు? క్రిస్టమస్కి వస్తారు, గుడ్ ఫ్రైడేకి వస్తారు, ఈస్టర్ కూడా వచ్చి కనిపిస్తారు. ఈ 3 రోజులు మాత్రమే దేవుడు వారికి కనిపిస్తాడు. మిగతా టైంలో దేవుడు కనిపించడు. దేవుని మందిరం కూడా ఏ పక్క ఉందో కూడా తిరిగి చూడరు. అందుకే వీరితో పాటుగా వీళ్ళు కూడా ఉన్నారు. వీరందరినీ కలగలిపి దేవుడు ఏమంటున్నాడంటే మీరు వేషధారుల వలె ఉండకండి అంటున్నాడు. మీరు వేషధారుల వలె మీరు కనిపించాల్సిన అవసరం లేదు. అందుకే దేవుడు స్ఫూర్తిగా మనతో మాట్లాడుతున్నాడు. అంటే నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఎస్, దేవుడు అంటున్నటువంటి మాట. నీవు నమ్మి బాప్తిస్మము పొందుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? నీవు నమ్మి బాప్తిస్మము పొందితే ఖచ్చితంగా రక్షింపబడతావు. నువ్వు నమ్మని ఎడల మరి శిక్షకు పాత్రుడు అవుతావు అని దేవుడే సెలవిస్తున్నాడు. అందుకే ఈ దినమున దేవుడు మనందరితో మాట్లాడుతున్నటువంటి మాట చూడండి. నమ్మిన వానికి ఏ విధముగా రక్షణ ఉంటుందో మనం ఒక్కసారి 2వ సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథంలో దేవుడు మాట్లాడతాడు. 7:9 ఒక్కసారి మనం పరిశీలించినట్లయితే, and I have been with you wherever you went and have cut off all your enemies from before you, and I will make for you a great name like the name of the great ones of the earth. దేవుడు అంటున్నాడు ఈ దినమున, నీవు పోవు చోటనెల్లను నీకు నేను తోడుగా ఉన్నాను, నీ శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేయుదును, లోకములోని గనులైన వారి కంటే వారికి కలిగే పేరు నీకు కలుగ చేసేదని దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నమ్మి రక్షణ భాగ్యమును పొందుకుంటావో, ప్రభువైన యేసుక్రీస్తు ఈ దినమున తిరిగి లేచాడు అనే దానికి నువ్వు ఎప్పుడైతే నమ్మకమైనటువంటి ఆ మాటకు విలువిస్తావో, ఖచ్చితంగా నీవు రక్షణ భాగ్యమును పొందిన తర్వాత అంట దేవుడు ఈ లోకములో గనులైన వారి యొక్క పేరు కంటే కూడా నీ పేరును ఘనంగా ఈ లోకంలో చూపిస్తారు. మరి నువ్వు పోవు చోటు నెల్లా ఆయన ఉంటున్నాడు.
నీవు ఏ స్థలమునకు వెళ్తావో ఆ స్థలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉంటారు. ఆ స్థలము దాకా నిన్ను వెన్నంటి నడిపిస్తూ ఉన్నాడు దేవుడు. మరి ఈ యొక్క శత్రువులందరినీ కూడా మరి పక్కకు నెట్టి వారికంటే కూడా నీవు గనుల స్థానంలో నిలబడేటట్టుగా ఈ లోకంలో గనుల స్థానంలో నువ్వు ఉంటావు. అట్టి గనుల యొక్క వరుసలో నువ్వు ఉండడానికి ఇష్టపడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ అంటున్నాడు. ఇష్టపడుతున్నావా ప్రియమైన దేవుని బిడ్డ? ఆలోచించండి. చూడండి, అందుకే అంటున్నాడు. మరి ఇంకొక విషయం తెలుసుకోవాలి. పౌలు గారు అంటారు, స్పష్టంగా పౌలు గారు మనతో మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 25, అలాగే 5వ అధ్యాయము 1వ లేఖనం వరుసగా చూడండి. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడిను. కాబట్టి విశ్వాస మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉండుము. చూడండి, స్పష్టంగా దేవుడే చెప్తున్నాడు. మన యొక్క అపరాధముల నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి, సిలువకు అప్పగింపబడి మరి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై ఆయన మరలా తిరిగి లేచాడు. మనలను నీతిమంతులను చేయడానికి ఆయన సిలువకు అప్పగించుకొని మన శ్రమలను, మన బాధలను, మన పాపములన్నిటిని కూడా ఆయన భుజముల మీద మోసి సిలువకు అప్పగింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చబడవలనని ప్రభు యొక్క సంకల్పం. అందుకే ఆయన లేపబడ్డాడు. అందుకే ఆయన లేపబడి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు నందు దేవునితో సమాధానము కలిగి ఉండుము. మనం ఎప్పుడైతే నీతిమంతులని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని తీర్చాడో, సిలువలో మరణయాగం పొంది తిరిగి లేపబడ్డాడో, మనం నీతిమంతులుగా ఈ లోకంలో జీవించాలని దృఢమైనటువంటి సంకల్పం ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి అట్టి నీతిమంతులుగా మనం సమాధానం కలిగి మనం ఈ లోకంలో జీవిస్తున్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అలా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మనము అదే సమాధానం కలిగి మందిరములలో ఉన్నామా? సార్వత్రిక సంఘములలోని ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మనం సమాధానము కలిగి మరి మందిరములలో కూర్చున్నామా? మరి నీతిమంతులుగా తీర్చబడ్డాం. మరి అదే నీతిమంతులుగా ఈ యొక్క సంఘంలోకి చేర్చబడినటువంటి మనము మరి సమాధానము కలిగి ఉన్నామా? ఆలోచించాలి. మరి అట్టి సమాధానం నువ్వు కలిగి ఉంటే ఖచ్చితంగా క్రీస్తు యేసు నిన్ను నీతిమంతుల లెక్కలను వస్తాడు. నీతిమంతుల వరుసలో నిన్నును నన్నును ఉంచుతాడు. అలా సమాధానములు కలిగి లేవు అనుకో, ఆ నీతిమంతుల వరుసలో నుండి నిన్ను ప్రక్కకు నెట్టేస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారి దినం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అంతేకాకుండా ఆయన అంటాడు, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచుచున్నాడు. ఎట్టనగా మనమెంకనో పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయింది. చూడండి, తండ్రి అయిన దేవుడు ఇంకను మన మీద ఎంతో ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అందుకే మన పాపముల నిమిత్తము క్రీస్తు యేసు వారు మరి మరణమును గెలిచి లేచాడు కూడా. మన పాపముల నిమిత్తమే ఆయన మరణించాడు. మన పాపముల నిమిత్తం మరణించి మరి మరలా తిరిగి లేచి మరి ఈ దినమున తన యొక్క మందిరములో నివాస యోగ్యమైన ప్రతి మందిరములో కూడా ఆయన ఈ దినమున దర్శనం ఇస్తూ ఉన్నారు. ప్రతి మనిషిని కూడా ఆయన దర్శనం చేసుకుంటూ ఉన్నాడు. ముఖ దర్శనం చేసుకుంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఇది గ్రహించగలిగితే విశ్వాసులు చాలా నిజంగా గొప్పవారే. అందుకే దేవుడు అంటున్నాడు. మరి అదే విధంగా ఇంకొక మాట అంటాడు, ఏలయనగా మనం ఇంకను ఆయన చనిపోవుట చూడగా మన పాపముల విషయమై ఒక్కసారే చనిపోయిను, కానీ జీవించుట చూడగా దేవుని విషయమై జీవించుతున్నాడు. చూడండి, మనుష్యుల రీతిగా వచ్చినటువంటి దైవ మానవుడుగా వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపముల నిమిత్తము చనిపోయాడు. అయితే మనుష్య రూపంలో ఉన్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు
దైవత్వము కలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మన పాపము నిమిత్తము చనిపోయి తిరిగి లేచి మరి తను నిజముగా దేవుడు అని నిరూపించుకున్నాడు. మన మధ్యలో నిజముగా దేవుడు అని నిరూపించుకున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఇంకను మనము నమ్మలేకపోతూ ఉన్నాం, విశ్వసించలేకపోతున్నాం. ఇంకను అనేక మంది యవనస్తులు ప్రభువైన యేసుక్రీస్తును నమ్మలేక విశ్వసించలేక, వాక్యము దేవుడై ఉన్నాడు, ఆ వాక్యము దేవుడైనటువంటి ఆ వాక్యమే నిన్ను నన్ను రక్షిస్తూ ఉంది, రక్షించబడిన ఆ వాక్యమే నిన్ను నన్ను రక్షించడానికి ఆ వాక్యమే ప్రభువైన యేసుక్రీస్తు క్రీస్తు యేసు మరణ యాగమును పొంది తిరిగి 3వ దినమున లేచి ఆయన ఈ దినమున మందిరంలోకి వచ్చి మీతో మాట్లాడుతున్నాడు. ఆయన రక్తం పలికినటువంటి పలుకులను మీకు వినిపించడానికి ఈ దినమున మరి ప్రతి ఒక్క సంఘములలో తన యొక్క కాపరులను ఎన్నుకుని మరి తన మరణమునకు సంబంధించినటువంటి మాటలు, తిరిగి లేచినటువంటి వర్తమానమును ఈ దినమున వింటూ కూడా మరి యవ్వనస్తుల హృదయములు కఠినమైన హృదయములు అయిపోయినాయేమో మాకు తెలియదు. కఠిన హృదయులై ఇంకను ప్రభువును విశ్వసించలేక లోకం వైపు పరిగెడుతూ ఉన్నారు. కానీ మందిరములు మాత్రం వస్తారు, మందిరములకు మాత్రం ఖచ్చితంగా వస్తారు. కానీ మరి ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు నమ్మలేకపోతున్నారు, అసలు వారికే అర్థమవుతుందా లేదంటే ఇంకెవరికైనా అర్థమవుతుందో మనకు తెలియదు. ప్రభు వారికి మాత్రం నిజంగా తెలుసు. లోకంలో ఇంకా ఏదో వారు అనుభవించాలి, ఇంకా పాపపు జీవితాన్ని ఇంకా లోకంలో అనుభవించాలి. కనుకనే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేకపోతున్నారు. నమ్మి రక్షణ భాగ్యమును పొందలేకపోతున్నటువంటి సర్వలోక ప్రజలలోనూ, సర్వలోక జనులలో కూడా, సార్వత్రిక సంఘములలో కూడా ఇట్టి మరి యవనస్తులు లేకపోలేదని ప్రభు అంటున్నాడు. మరి అందుకే అంటున్నారు చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22, 23వ లేఖనాలను ఒక్కసారి మనం చూద్దాం. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతున్నారు. ఒకసారి అప్ప చూడండి, ఆదాము చేసినటువంటి పాపం వలన మనకు మరణము సంప్రాప్తించింది. మరి అందరూ ఆదాము చేసినటువంటి పాపం వలన ఆదాము వలె మనమును మృతి పొందుతున్నాం. కానీ క్రీస్తు మన కొరకు నిద్రించి తిరిగి లేచిన తర్వాత క్రీస్తునందు మనమందరం బ్రతుకుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు ఎలాగా తిరిగి లేచాడో అలాగా మనం కూడా క్రీస్తులో బ్రతుకుచున్నాము. క్రీస్తునందు తిరిగి లేపబడుతూ ఉన్నాం, తిరిగి లేచి క్రీస్తుతో కూడా జీవించగలుగుతూ ఉన్నాము. క్రీస్తు ద్వారా మనం బ్రతికింపబడుతున్నామని వాక్యము నిర్ధారణ చేస్తుంది. అంతేగా, చదవమ్మా. ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడంటే, క్రీస్తునందు అందరూ కూడా బ్రతికింపబడుతూ ఉన్నారు. అయితే వీరంట తన వరుసలో బ్రతికింపబడతారు. తన వరుసలో క్రీస్తులో ఉండి నువ్వు ఎక్కడ తప్పిపోయావో, ఎక్కడ జారిపోయావో, ఎక్కడ పడిపోయావో తెలియదు, కానీ తన వరుసలోనే లేపుతాడంట. నీకు కూడా ఒక వరుస ఉంది, ఒక క్రమం ఉంది. ఆ క్రమంలోనే నువ్వు లేపబడతావు. అందరికంటే ముందుగా నువ్వు లేవు ప్రియమైన దేవుని బిడ్డ. నీ యొక్క పాపములు లెక్కించాలి కదా, నీ యొక్క దోషములు లెక్కించాలి కదా, నువ్వు సంఘములో తిరిగినటువంటివి పనులు అయితే లెక్కించాలి కదా, మరి సంఘంలో నీ యొక్క వెకిలి వ్యవహారాలు కూడా నువ్వు ఎక్కించాలి కదా. మరి నువ్వు విశ్వాసవే, నేను కాదనలేదు. నువ్వు ప్రభువుకు నీతివంతులుగా ఉన్నావని చెప్తున్నావు, కానీ నీ యొక్క యథార్థమైన హృదయం నీకు తెలుసు. ప్రేమైన యవనస్తులారా, మీకు కూడా మీతో మాట్లాడుతున్నాడు. మరి మీరు చేసిన ప్రతి పాపమునకు లెక్క అప్పచెప్పవలసిన ఉన్నది ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర. అందుకే నీ యొక్క క్రమంలోనే లేపబడతావు తప్ప, నువ్వు బ్రతికింపబడతావు తప్ప, అందరికంటే ముందు నేనును బ్రతికింపబడతామనే దానికి ఒక
నిర్ధారణ లేదు, సాక్ష్యం కూడా లేదు. కనుకనే దేవుడు అంటున్నాడు, ఈ దినమున నీవు బ్రతికింపబడతావు అనేది మాత్రం ఖచ్చితం. క్రీస్తులో నువ్వు ఉంటే ఖచ్చితంగా బ్రతికింపబడతావు క్రీస్తులాగే. అంతేకాదు, మృతులలో నుండి లేచినటువంటి ప్రథమ ఫలము క్రీస్తు, ద ఫస్ట్ ఫ్రూట్ ప్రభువైన యేసుక్రీస్తు. తర్వాత ఎవరు? తర్వాత ఎవరు? నువ్వా? ప్రియమైన విశ్వాసులారా, మరి సేవకులా, కాపరులా, మరి ప్రసంగికులా? ఎవరు ఎవరు ఎవరు? ఒక్కసారి మీరు హృదయాల మీద చెయ్య వేసుకొని మనము లేపబడతామా, మనం బ్రతికింపబడతామా? రెండవ ఫలం ఎవరో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రథమ ఫలం క్రీస్తే. మరి ఆ వరుసలో బ్రతికింపబడుతున్నారు మీరందరూ కూడా. అంతేకాకుండా దేవుడు అంటున్నాడు, ఈ దినమా చూడండి, ప్రభువు చెప్తున్న మాటలే మనం ఆలకించాలి, అంతే, తప్పదు. అందుకే అంటున్నాడు, ప్రతి వాడు తన వరుసలో బ్రతికింపబడతారు. బ్రతికింపబడుతున్న వారిలో కూడా మొట్టమొదట బ్రతికింపబడిన వారు క్రీస్తు. ఈ ప్రథమ ఫలము క్రీస్తు అయితే నీవు నేను ఏ ఫలములో ఉంటామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి ప్రియమైన విశ్వాసులారా. ప్రియమైన సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి విశ్వాసులు, మరి ఇంకను సేవకులు, కాపరులు, మరి ప్రసంగికులు, వీరందరితో కూడా దేవుడు మాట్లాడేది ఇదే మాటే, వేరొక మాట మాట్లాడు. అందుకే దేవుడు ఈ దినమున మనందరితో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువు చెప్తున్నాడు, నిజముగా ఇప్పుడు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ప్రభు పలుకుతున్నటువంటి మాట చదువుదాం ఈ దినమున. చూడండి, ఈ దినము ఇప్పుడు పలుకుతున్నటువంటి మాట ప్రాముఖ్యంగా లోకా శుభవార్త 13వ అధ్యాయము 23-24 లేఖనములు మనం చదువుకున్నాం. ఒకడు ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయనను అడుగగా, ఆయన వారిని చూచి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ప్రవేశింప చుదురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. అవును, ప్రభువులు వారు సూటిగానే మాట్లాడుతున్నాడు. ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు ప్రభు దగ్గరికి. మరి ఆయన అంటాడు, ప్రభువా రక్షణ పొందువారు కొద్దివారేనా, కొద్దిమందేనా? రక్షణ పొందువారు కొద్దిమందేనా అని అడిగితే ప్రభు అంటున్నాడు, ఆయన స్పష్టంగా తెలుస్తున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశించేవారు, మరి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడుడి అంటున్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించడానికి నువ్వు పోరాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇరుకు ద్వారం ఏదో తెలుసా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. అసలు ప్రభువైన యేసుక్రీస్తులో నువ్వు రక్షణ పొందిన తర్వాత ప్రభువులోకి నువ్వు ఆ రక్షణలోకి చేరాలంటే ఆ ఇరుకు ద్వారం ఏమిటో నీకు తెలుసా? ఆలోచించాలి. ఆత్మదేవుడు స్పష్టంగా ఈ దినం మాట్లాడుతున్నా, ఆ ఇరుకు ద్వారం ఎక్కడో లేదండి, ఆయన పక్కలో పోడిసినటువంటి ఆ బల్లిపు పోటుంది ఆ హృదయములోనికి నువ్వు పోగలగాలి. దానికోసం అనేక మంది పోరాడుతూ ఉన్నారు. అది ప్రార్థనా పోరాటము, అది ప్రార్థనా పోరాటం అని నువ్వు గ్రహించగలగాలి ప్రియమైన దేవుని బిడ్డ. అది ఇరుకు ద్వారం. ఆ ఇరుకు ద్వారంలో నీకు ప్రవేశిస్తే ప్రభు యొక్క హృదయం ఎంత విశాలంగా ఉంటుందో ఒక్కసారి మనకు అర్థమవుతుంది. ప్రభు యొక్క హృదయము ఎంత విశాలంగా ఉంటుందో అప్పుడు నువ్వు రక్షణ పొందుతావు. అనేక మంది పోరాడిన వారందరూ కూడా ఆ ఇరుకు ద్వారం నుండి మరి ప్రవేశించలేకపోతున్నారు. కారణం ఏమిటో తెలుసా? ఎక్కడో ఒక దగ్గర తప్పిపోతున్నావు, ఎక్కడో ఒక దగ్గర జారిపోతున్నావు, ఎక్కడో ఒక దగ్గర పడిపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకాశలతోనూ, జీవోపడమ్మములతోనూ, నేత్రాశతోనూ, శరీరాశతోనూ ఎక్కడో ఒక దగ్గర నువ్వు ఇరుకు ద్వారంలో ప్రవేశించాలని తప్పకన జారిపోతున్నావు, లోకంలో పడిపోతున్నావు. అందుకే పోరాడుతున్న వారందరూ కూడా అందులో చేరలేకపోతున్నారు. అందుకే అంటున్నారు ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు, మొదటి వారు కడపటి వారు అగుదురు, కడపటి వారు మొదట వారు అగుదురు అంటారు. మొదటి వారు కడపటి వారు అయిపోతున్నారు, కడపటి వారు మొదటి వారు అయిపోతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందుకుంటున్నారు.
ఆయన హృదయంలో ఉన్నటువంటి ఆయన హృదయం ఎంత విశాలంగా ఉండదో వాళ్ళు గ్రహించగలుగుతూ ఉన్నారు. ఈ మొదటి వారు గ్రహించలేకపోతున్నారు, చివరిలో వచ్చిన వారు గ్రహించగలుగుతున్నారు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్షణను పొందుకునేస్తున్నారు. మరి ఆ రీతిగా మనం ఉన్నామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిగా మనము ఉన్నామో లేదో ఆత్మ పరిశీలన చేసుకోమని కూడా దేవుడు ఈ దినమున మనతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఇంకొక మాట మాట్లాడితే ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటారు 17వ అధ్యాయంలో, లూకాసు వార్త 17వ అధ్యాయం 32, 33 లేఖనాలు. తన ప్రాణమును రక్షించగొనగోరువాడు దానిని పోగొట్టుకునివాడు దాన్ని సజీవముగా కాపాడుకుని ఆ రాత్రి చాలా మాడవాడు. చూడండి, ముందు 32 చదవలేదమ్మా నువ్వు? ఒకసారి చూడు. 32. లోతు భార్యను జ్ఞాపకము చేసుకొనుడి. లోతు భార్యను జ్ఞాపకం చేసుకోండి. లోతు భార్యకు దేవుని వాక్యము తోడయ్యుండి దేవుని వాక్యముతో నడిపింపాలని దేవుడు ఎంతో ఆశ కలిగి వెనుకకు తిరిగి చూడకుండా ముందుకు వెళ్ళమన్నాడు. వెనుకకు తిరిగి చూడవద్దన్నాడు. మరి దూతలు తీసుకెళ్తున్నప్పుడు మరి వెనుకకు తిరిగి చూడడం, ఆమె ఉప్పు స్తంభముగా మారిపోవడం కూడా మనము చూస్తున్నాం. మరి అందుకే ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ గ్రహించాల్సిన విషయం, తన ప్రాణమును కాపాడుకునేవాడంట. తన ప్రాణమును కాపాడుకునేవాడు రక్షించుకొనగలడు. ప్రాణాన్ని రక్షించుకోలేడు. నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలి అనుకున్నవాడు కాపాడుకోలేడు. ప్రభువైన యేసుక్రీస్తు కొరకు నువ్వు ప్రాణం పెట్టు, నీ ప్రాణంతో మళ్ళా తిరిగి లేస్తావు. నీ ప్రాణం కొరకు ఎంత వెంపర్లాడుతున్నావు. నేను బ్రతకాలి వృద్ధాప్యంలో కూడా, వృద్ధాప్యంలో కూడా నేను బ్రతకాలి అని ఆశ కలిగినటువంటి ప్రాణములను మనం చూస్తున్నాం. కానీ ప్రాణాన్ని కాపాడుకోవడానికి చూస్తున్నామే కానీ ఆ ప్రాణమును ప్రభువు కొరకు మనం ఇవ్వగలిగితే, ఇది నాది కాదు నా ప్రభువుదని ఏ దినమైతే నువ్వు చెప్పగలవు, ఖచ్చితంగా నువ్వు నీ ప్రాణాన్ని నిలబెట్టుకుంటావు. ప్రియమైన దేవుని బిడ్డ, నీ ప్రాణమును దేవుని బిడ్డ నువ్వు నిలబెట్టుకోగలవు. అందుకే అంటున్నాడు, చూడండి, యాకోబు రాసినటువంటి మొదటి పత్రిక 26 లేఖనం చూద్దాం. అందుకే ఎప్పుడైతే నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. మొదట నీ ప్రాణాన్ని నువ్వు కాపాడుకోవాలి అంటే, ప్రభువులో నువ్వు ప్రాణంతో నిలబడాలి అంటే, ఈ లోకంలో నీ యొక్క నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. ఆ కళ్ళెం పెట్టుకోగలిగినప్పుడు మాత్రమే నోటిని ఆధీనంలో ఉంచుకోగలగాలి. అలా లేకుండా నీవు వ్యర్థమైన ప్రసంగములతో కాలయాపన చేస్తే నిన్ను దేవుడు లెక్కలో నుంచి ఖచ్చితంగా కొట్టేస్తాడు. ఎక్కడా నీకు ఉండదు. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడిని అనుకుని ఎడల వారి భక్తి వ్యర్థమే. నీ నోటికి కళ్ళెం పెట్టుకో. క్రీస్తు నివసించుతున్న ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సేవకులారా, సంఘ కాపులారా, మొదట మీ నోటికి కళ్ళెము పెట్టుకో. కళ్ళెము పెట్టుకుంటే నీ హృదయమును నీవు పదిలపరుచుకోగలవు. మాటలు మనము ప్రభు కొరకే మాట్లాడగలిగిన వారిగా ఉంటాం. ప్రభు యొక్క ప్రేమను పంచేవారిగా ఉంటాం. ప్రభు ప్రేమను తుంచేవారిగా మాత్రం ఈ లోకంలో బ్రతకం. ఆ ప్రభు ప్రేమను పెంచేవాడిగా నువ్వు కనబడుతున్నావా? ప్రియమైన విశ్వాసులారా, సార్వత్రిక సంఘములలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసితో, అంతేకాదు సార్వత్రిక సంఘములలో బోధిస్తున్నటువంటి ప్రభు యొక్క వాక్యమును ప్రచురపరుస్తున్న ప్రతి ఒక్క సేవకునితో, ప్రతి ఒక్క కాపరితో కూడా మాట్లాడే ఒకే మాట, నీ నోటికి కళ్ళెం పెట్టుకో. నోటికి ఎప్పుడైతే కళ్ళెం పెట్టుకుంటావో నీ యొక్క భాష మితంగా ఉంటుంది. నీ యొక్క వాదన కూడా ప్రభువులేని ఉంటుంది తప్ప ప్రభువు వెలుపటికి వాక్యమునకు వెలుపలకి వెళ్ళలేదు. వాక్యమునకు వెలుపటికి వెళ్ళవు. ఆయన పరిధిలోనూ ఉంటావు. ప్రభువైన యేసుక్రీస్తు హృదయంలో ఒక్కసారి రక్షించబడినటువంటి నీవు, ఆ ఇరుకు ద్వారం నుండి ప్రభువైన యేసుక్రీస్తులోకి ప్రవేశించిన నీవు మరలా ఆడు నుండి మరలా బయటికి రావాలని ఆలోచిస్తున్నావే ప్రియమైన దేవుని బిడ్డ. అలా ఆలోచించడం తప్పు కదా? ఇది తప్పా కాదా? ఒక్కసారి ఆలోచించుకోండి. ప్రభు హృదయంలోకి వెళ్ళిపోయినటువంటి నీవు, ఆ ఇరుకు ద్వారంలో ఉన్నటువంటి నీవు మరలా ఇరుకు ద్వారమును మరలా సందు చేసుకొని బయటకు వచ్చేస్తున్నావంటే
నువ్వు నిజముగా రక్షింపబడిన బిడ్డవా? చూడండి, ప్రభువులు వారు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. మరి మన హృదయం ఏ రీతిగా ఉంది? చూడండి, నీ నోటికి నువ్వు కళ్ళెం పెట్టుకుంటే ప్రభు నీ హృదయ తలుపుల దగ్గర ఉంటాడు. చూడండి ఎటువంటి మాట మాట్లాడుతున్నాడు. నీ హృదయ తలుపుల దగ్గర ప్రభు యేసుక్రీస్తు వారు ఉన్నారు. ఈ దినమున నిలబడి ఉన్నారు. ప్రతి ఒక్క హృదయం దగ్గర ప్రభు యేసుక్రీస్తు వారు తిరిగి లేచి వచ్చి ఆ మన హృదయముల దగ్గర ఉన్నాడు. చూద్దాం, ఆ లేఖనాన్ని కూడా ఒకసారి చూసేస్తాం మనం. ఎందుకు ఆలస్యం? ప్రకటనల గ్రంథము 3వ అధ్యాయము 20వ లేఖనాన్ని ఒకసారి చూద్దాం. ఇదిగో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచున్నాను, నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేదుము. చూడండి, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ దినమున తిరిగి లేచి సంఘములలోనికి తన జనులను పరీక్షించడానికి మన యందు మన హృదయముల యందు ఈ దినము మన హృదయ తలుపులను తట్టుతూ ఉన్నాడు. నువ్వు తీయగలుగుతున్నావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి మీ హృదయ తలుపులను ఒక్కసారి ఆలోచించండి. హృదయం మీద చేసుకోండి. మీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు అక్కడ. హృదయ తలుపులు తట్టుతూ ఉన్నాడు, కానీ మనం తలుపు తీయడం లేదు. మనము తలుపు తీయడం లేదు. సంఘంలో ఉన్న సార్వత్రిక సంఘములలో ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి హృదయపు తలుపు దగ్గర ఆయన ఉన్నాడు. తలుపు తడుతూ ఉన్నాడు, నువ్వు తీయడం లేదు. అంటే నీవు నీ హృదయపు తలుపులు తీయడం లేదంటే మరి నీ హృదయంలో ఎవరున్నారు? నీ హృదయంలో అపవాదికి స్థానం ఉన్నది. నీ హృదయంలో అపవాది ఉన్నాడని అర్థం. చూడండి, ఎవరైనా సరే మనము తలుపు తట్టినప్పుడు, ఆ యొక్క ఇంటి తలుపు తీయినప్పుడు, మరి కఠినంగా ఆ తలుపును మూత వేసినప్పుడు ఇంట్లో లోపల మనుషులు ఉన్నారు. మరి అప్పుడు ఎవరితో వారు సాన్నిహిత్యము నడుపుతున్నారు? అపవాదితో వారు సన్నిహితంగా ఉన్నారని మనం గ్రహించగలగాలి. అంటే ఈ దినంలో కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రతి హృదయపు తలుపుల దగ్గర తలుపు తడుతూ ఉన్నాడు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు 3వ దినమున లేచి గలిలయకు వచ్చి మరి మేడ గది దగ్గర ప్రార్థనలో అందరూ ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు వారు తలుపు తడతారు. చూడండి, మరి ఈ దినమున నీ హృదయపు తలుపు తడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి తెలుస్తావా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి స్థానం ఇస్తావా నీ హృదయంలో? ఆయన హృదయంలోకి నీవు స్థానం సంపాదించుకున్నటువంటి నీవు మరి ఆయన నీ హృదయంలోకి చేర్చుకోవాల్సిన అవసరం లేదా? ప్రభువైన యేసుక్రీస్తును నీ హృదయంలోకి చేర్చుకోవాల్సిన అవసరం ఉందా లేదా? ఒక్కసారి గ్రహించాలని వాక్యం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు హెచ్చరిస్తూ ఉన్నాడు. అంతేకాదు, చూడండి, ప్రభువులు వారు సూటిగా యెషయా గ్రంథంలో ఒక మాట అంటాడు. యెషయా గ్రంథంలో ఎప్పుడో చెప్పిన మాట ఇప్పుడు మనం చూస్తున్నాం. నీ హృదయ తలుపుల దగ్గర ప్రభు ఉన్నాడు. ఆయన తట్టితే ఆ ప్రభువు నీలోనికి వస్తాడు, నీతో వస్తాడు, నీతో కలిపి ఆయన భోజనం చేస్తాడు. ఆయనతో కలిసి కూర్చొని నువ్వు కూడా భోజనం చేస్తావు. నేను ఖచ్చితంగా చేస్తాను అంటున్నాడు. మరి ఆ ఖచ్చితమైనటువంటి ఆహ్వానము నీలో ఉందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి చూడండి. మీరు ఆ ప్రియమైనటువంటి క్రైస్తవ జీవితాలన్నీ కూడా ప్రభువుతో ముడిపడి ఉండాలి, కానీ పిడిపించుకొని వెళ్ళిపోయే రీతిగా ఉండకూడదని ప్రభువు వారు మాట్లాడుతున్నారు. ప్రభువుతో ముడిపడినటువంటి జీవితం. ప్రభు ఈ దినమున నీ తలుపు యొద్ద తలుపు తట్టుతూ ఉన్నాడు. ఎవడైతే తలుపు తీస్తాడో ప్రభువుతో అతను కలిసి భోజనం చేస్తాం మేము అంటున్నాడు. మరి అంత ఖచ్చితమైన నమ్మకంగా దేవుడు పలుకుతూ ఉన్నాడు. కానీ మా నమ్మకాన్ని పోగొట్టుకుని ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసుకుంటున్నామే. ప్రభువు వారు ఈ దినమున నీ దగ్గరకు వస్తున్నారు. నీ ఇంట భోజనం చేయడానికి ఆయన రెడీగా ఉన్నాడే. మరి నీవు రెడీగా ఉన్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఈస్టర్ దినమున నీవును రెడీగా ఉన్నావో లేదో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ప్రభువు వారు ఈ దినమున స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. అంతేకాదు, యెషయా గ్రంథము 25వ అధ్యాయము 8వ లేఖనాన్ని ఒకసారి చదవమ్మా. 8 ఉండకుండా
మరి ఎన్నడూ ఉండకుండా మరణమును ఆయన మిరింగివేయును. ప్రభు అయిన యెహోవా ప్రతి వాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఎలాగున జరుగునని యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. అంతే, ఇంకా కూడదమ్మా. ఆ దినమున జనులు ఇలాగందరు, ఇదిగో మనమును రక్షించునని మనము కనిపెట్టుకుని ఉన్నటువంటి మన దేవుడు, మనము కనిపెట్టుకుని యెహోవా ఈయనే. ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహింతము. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక్కసారి ఆలోచించండి. రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తున్నారు, మనందరిని రక్షిస్తున్నారు. భూమి మీద ఉన్నటువంటి సర్వజనుల యొక్క కన్నీటిని బాష్ప బిందువులను తుడిచి వేస్తాను. ప్రతి ఒక్కరి రక్షణ పొందినటువంటి ప్రతి ఒక్కరి యొక్క కన్నీటిని తుడుస్తాను అంటున్నాడు. ప్రతి ఒక్కరి కన్నీటిని నేను తుడుస్తాను. రక్షణ భాగ్యం పొందినటువంటి ప్రతి బిడ్డ యొక్క కన్నీటిని నేను తుడుస్తాను, వస్తున్నాను అన్నాడు. కానీ వచ్చాడు, ప్రతి ఒక్కరి యొక్క పాపములను కడిగి వేశాడు. శిలువలో మరణ యాగమును అనుభవించాడు. తిరిగి లేచి మూడవ దినమున, ఈ దినమున ఈస్టర్ దినమున ఆయన తిరిగి లేచినటువంటి పునరుద్ధాన దినమైనటువంటి ఈ దినమున ఆయన సర్వ మందిరములలో ఉన్నాడు. సార్వత్రిక మందిరములకు కూడా వచ్చి ఉన్నాడు. మనందరి యొక్క కన్నీటిని తుడిచి వేస్తున్నటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు. అంతేకాదు, ఆయన రాక అంట ప్రతి ఒక్కరి యొక్క బాష్ప బిందువును తుడిచిన తర్వాత అంట జనులు ఆనందించి సంతోషిస్తూ ఉన్నారు అని ఆ దినమున రాసినటువంటి పత్రిక ఇది. యెషయా గ్రంథంలో చెప్పినటువంటి మాట. మరి ఈ దినమున ప్రభువైన యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, వచ్చారు. మన రక్షణార్థమై ఆయన సిలువ వేయబడ్డారు. రక్షకుడుగా వచ్చినట్టు ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడి మళ్ళా తిరిగి లేచి తండ్రి కుడిపార్శ్వమున కూర్చుని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నటువంటి ఆ ప్రభువుల వారికి మనము ఎంత మాత్రము సన్నిహితంగా ఉన్నాము ఈ దినమున ఆలోచించాలి. ఎంత మాత్రము ఆయనతో మనము సన్నిహితంగా ఉన్నాము. మన కష్టాల నుండి, మన కన్నీటి నుండి, మన పాపముల నుండి, మన దోషముల నుండి, మన దుర్నీతి నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని రక్షిస్తే ఆయన రక్తము చేత మన పాపములను కడిగి వేస్తే మరలా తిరిగి ఆ పాపపు లోకం వైపు మనం తిరుగులాడుతున్నామే. ఆ పాపపు లోకం ఎక్కడుందని ఎతుకులాడుతున్నటువంటి మన హృదయములు ఎక్కడ ఉన్నాయి? ప్రభువైన యేసుక్రీస్తు ముడిపడి ఉన్నాయా లేదా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోమని ఈ దినం మన ప్రభువులు వారు మాట్లాడుతున్నారు. అంతేకాదు, యెషయా గ్రంథము 51వ అధ్యాయం 5వ లేఖనాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. నేను ఏర్పరచు నా నీతి సమీపముగా ఉన్నది, నేను కలుగు చేయ రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. దీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారెగుదురు. వారు నా బాహువును ఆశ్రయించరు. స్పష్టంగా తెలియజేస్తున్నాడు దేవుడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారట ఆయన రక్షణ సంతోషమును నీకును మనకును సమాధానమును కలుగజేయడానికి ఈ లోకములోకి వచ్చినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఆ సమాధానకర్తకు మనం ఏమాత్రం సమాధానం కలుగజేస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా ద్వీపవాసులైతే సర్వజనులైతే ప్రభువైన యేసుక్రీస్తు తట్టు తిరుగుతారు అని లేఖనం సెలవిస్తుంది. వారందరూ కూడా సంతోషభరితులై సమాధానము కలిగి ఈ లోకములో జీవిస్తారు అని వాక్యం ద్వారా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అది స్పష్టంగా ఈ దినమున మనందరికీ కూడా కనబడుతూ ఉంది. అస్పష్టంగా ఏమీ లేదు వాక్యం, కానీ మనమే అస్పష్టమైన జీవితాలు మన హృదయంలో తప్పిపోతున్నాయి, జారిపోతున్నాయి. మరలా ప్రభువుని ఎత్తుక్కుంటున్నారు. కానీ ఎత్తుకోవాల్సిన అవసరం లేదమ్మా. నీ హృదయ తలుపుల దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రతి ఒక్కరి హృదయ తలుపుల దగ్గర ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. నీ తలుపు తడుతున్నాడు, ఏదనమ్మా తలుపు తట్టుతున్నాడు. తీయండి, మీ తలుపులు తీయండి. మీరు హృదయపు తలుపులు తీయండి. ఇస్తే ఖచ్చితంగా మీతో కలిసి ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనం చేస్తారు. అంతేకాదు, దేవుడు అంటాడు, ఈ రొట్టెను ఈ ద్రాక్ష రసమును మరలా
నేను మరి ఎన్నడూ తీసుకోను. ఎప్పుడు తీసుకుంటానని చెప్పాడంటే సంఘములు ఎత్తబడిన తర్వాత ఆయన బల్లలో చెయ్యి వేస్తానని చెప్పాడు. మరి మనతో భోజనం చేస్తానంటున్నాడే, ఎంతటి గొప్ప విషయం ఇది. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ హృదయపు తలుపుల దగ్గర ఉన్నాడు. నీ తలుపు తట్టుతున్నాడు. తలుపు తీస్తే నీతో కలిసి ఈ దినమే భోజనమునకు మీ యొక్క గృహములకు రావడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఆహ్వానిస్తే మీ హృదయములలోకి ప్రభువైన యేసుక్రీస్తుని ఈ దినమైనా నువ్వు ఆహ్వానిస్తే మీ హృదయములో మీ ఇంటికి వస్తారు, మీతో కలిసి భోజనం చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిద్ధహస్తుడై ఉన్నాడు. ఇది సత్యం, ఇది నిజం, ఇది యథార్థం, ఇదే సత్యం. ఇట్టి సత్యవాక్యములు విన్న మీ అందరిలో దేవుడు తన మహాకృప చేత ఆ మాటలను ఫలింపచేయునుగాక. ఆమేన్.